పై మొసలి కన్నీళ్లు కార్చడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి భయపడి కులగణనపై నిర్ణయం తీసుకోలేదని, గతంలో సుష్మా స్వరాజ్ ఇచ్చిన లేఖకు కట్టుబడి నిర్ణయం తీసుకున్నామన్నారు. నిజమైన కులగణన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేపట్టలేదన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన శాస్త్రీయంగా జరగాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్దితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్దంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపచేసి బీసీ కమిషన్కు చట్టబద్దత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఇది నా ఘనత అని ఆయన చెప్పుకోవడం ఏదైతున్నదో మరి చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో భయపడి మేము నిర్ణయాలు తీసుకోలేదు. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తోటైతే మేము ఆ రోజు పార్లమెంటులో బయట చెప్పామో అదే కమిట్మెంట్తో ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. 10% మీరు ముస్లింలందరూ తెచ్చి బీసీలకు కలిపారు కదా, 42%లో 10% పోతే ఉండేది 32% కదా. 32%లో ఎంతవరకు బీసీ జనాభాకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ పెరిగాయో, గతంలో 27% ఉంది. 27%లో మీరు బీసీలకు పెంచినటువంటి నెంబర్ ఎంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రాహుల్ గాంధీ చెప్పాలి.